ప్యాసింజర్ కార్ సేల్స్ పరంగా ఆల్మోస్ట్ 4 to 5 ఇయర్స్గా ఇండియన్ కార్ మార్కెట్ షేర్లో టాప్ 3 పొజిషన్లో ఉన్న కార్ కంపెనీ టాటా మోటార్స్. అంతేకాదు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కూడా ఆల్మోస్ట్ 63% మార్కెట్ షేర్తో ఉన్న కంపెనీ టాటా మోటార్స్. ఇంకా చెప్పాలంటే ఇండియాలో సేఫెస్ట్ కార్స్ అంటే టాటా కార్స్ మాత్రమే అనే రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు చాలా చోట్ల టాటా కార్ సర్వీస్ చండాలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కోసం కూడా నెలలు తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్ని షోరూమ్స్ అలాగే సర్వీస్ అవుట్లెట్స్లో కస్టమర్స్ని సరిగ్గా పట్టించుకోవడం లేదనే ఒక ఫీడ్బ్యాక్ కూడా ఉంది. అసలు దీనికి రీజన్స్ ఏమిటి? ఎందుకు టాటా కస్టమర్స్ టాటా సర్వీస్ పట్ల సాటిస్ఫాక్షన్గా లేరు? వీటన్నిటికీ రీజన్స్ తెలియజేయడమే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. అంతేగాని ఎవరిని కించపరచాలని కాదు. సో కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే జస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. టాటా పూర్ సర్వీస్కి మెయిన్ రీజన్స్లో ఒకటి టాటా సక్సెస్ అనే చెప్పాలి. అవునండి, ఎందుకంటే 2016 వరకు టాటా కార్స్ యొక్క సేల్స్ అంతగా లేవనే చెప్పాలి. ఎప్పుడైతే 2017లో టాటా కంపెనీ నెక్సాన్ని ఇంట్రడ్యూస్ చేసిందో అక్కడి నుండి సీన్ మొత్తం మారిపోయింది. ఎంతగా సక్సెస్ అయ్యిందంటే రీసెంట్గా 4 to 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ టాప్ 3 పొజిషన్కి వెళ్ళిపోయింది కార్ సేల్స్ పరంగా. అంతేకాదు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఇండియన్ ఈవీ మార్కెట్ షేర్లో కూడా 60 to 70% టాటా యొక్క షేర్ ఉందంటే మీరే ఆశ్చర్యపోవచ్చు ఎంతగా టాటా కార్స్ అనేవి క్లిక్ అయ్యాయో. ఒకవైపు వేరే కార్ కంపెనీస్ అన్నీ కూడా డీజిల్ని స్టాప్ చేయడం మొదలుపెట్టాయి. బట్ అదే టైంలోనే టాటా కంపెనీ డీజిల్తో పాటు పెట్రోల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ ఇలా దాదాపు అన్ని రకాల కార్లని మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఒక్కసారి నెక్సాన్ సక్సెస్ అయ్యాక మోడల్స్ మీద మోడల్స్ని లాంచ్ చేస్తూనే వెళ్తూ వచ్చింది. కానీ ఈ మోడల్స్ అన్నీ క్లిక్ అవుతున్నాయి. బట్ దానికి తగ్గట్టు ఎందుకో టాటా కంపెనీ వీటి స్పేర్ పార్ట్స్ని సరైన టైంలో షోరూమ్స్కి డెలివరీ అయితే చేయలేకపోతుంది. టాటా కంపెనీకి సంబంధించిన కార్స్ బాగా క్లిక్ అవ్వడానికి కూడా సోషల్ మీడియా కూడా ఒక కారణమని చెప్పాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఇప్పటికే ఎప్పుడు కార్ యాక్సిడెంట్ అయినా, అది కూడా టాటా కార్ యాక్సిడెంట్ అయినా ప్రతిసారి టాటా కార్స్ యొక్క సేఫ్టీ మీద విపరీతమైన హైప్ వచ్చేది. సో వీటన్నిటి కారణం వల్ల టాటా వాళ్ళు ఏ మోడల్ తీసుకొచ్చినా ఈ రీసెంట్గా 4 to 5 ఇయర్స్లో అది విపరీతంగా క్లిక్ అయింది, విపరీతంగా సేల్ అవ్వడం కూడా మొదలైంది. దానికి తగ్గట్టు స్కిల్డ్ టెక్నీషియన్స్ లేకపోవడం, అందులో స్పేర్ పార్ట్స్ కూడా సరైన టైంలో షోరూమ్కి రాకపోవడం వల్ల చాలామంది కస్టమర్స్ సర్వీస్ పట్ల సాటిస్ఫాక్షన్గా లేరు. టాటా పూర్ సర్వీస్కి కేవలం టాటా కంపెనీ మాత్రమే కారణం కాదు, టాటా డీలర్స్ కూడా అని చెప్పాలి. ఎందుకంటే చాలా చోట్ల డీలర్స్ సేల్స్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ సర్వీస్ మీద చూపించకపోవడమే. ఉదాహరణకి ఇప్పుడు బాగా క్లిక్ అవుతున్నాయి కదా టాటా కార్, సేల్స్ బాగా ఉన్నాయి కదా అని చెప్పి కేవలం సేల్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా డీలర్స్ ఎలా ఉన్నా టాటా కార్స్ కొంటారులే అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో దీన్ని బేస్ చేసుకొనే వాళ్ళు సర్వీస్ మీద కొంచెం క్యాజువల్గా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ చెప్పే పాయింట్స్ అన్నీ కూడా అందరినీ ఉద్దేశించినవి కాదు. మన ఇండియాలో కూడా చాలా చోట్ల కొంతమంది డీలర్స్ జెన్యూన్ సర్వీస్ని అందిస్తున్నారు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద డీలర్స్ మాత్రం నేను ఇందాక చెప్పినట్టు కేవలం సేల్స్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. సర్వీస్ని ఇంప్రూవ్ చేయడంలో పట్టించుకోలేదు. ఎస్పెషలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ని అపాయింట్ చేయడం కావచ్చు, కస్టమర్ ఫీడ్బ్యాక్ని కనుక్కోవడం కావచ్చు, లేదా ఆ ఏరియాలో మార్కెట్ని స్టడీ చేయకపోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల కస్టమర్కి అలాగే టాటా డీలర్స్కి మధ్య గ్యాప్ అనేది పెరుగుతూనే వచ్చింది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. రీసెంట్గా మా ఫ్రెండ్ టాటా టిగోర్ కార్ని పర్చేస్ చేశారు. కార్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ బట్ సర్వీస్ బేస్ చేసుకొని నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అతని కార్ యొక్క గ్లవ్ బాక్స్ అంటే డాష్ బోర్డ్ దగ్గర ఉండే గ్లవ్ బాక్స్ ప్రాబ్లం వచ్చింది. ఏమిటి ఆ ప్రాబ్లం అంటే ఆ గ్లవ్ బాక్స్ అనేది లాక్ అవ్వడం లేదు. తరచుగా డ్రైవ్ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ వస్తుంది. ఈ చిన్న ప్రాబ్లమ్ని కంప్లైంట్ చేసి దాదాపు 6 months అవుతుంది. బట్ వాళ్ళు చెప్పే ఒకే ఒక్క రీజన్, ఇంకా మా దగ్గరికి ఆ పార్ట్ అనేది రాలేదు. ఇలా నా ఫ్రెండ్ ఒక్కటే కాదు, చాలామంది ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీలో కూడా ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేసింటే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతేకాదు అందరు డీలర్స్ అయితే కాదు కానీ కొంతమంది ఎస్పెషల్లీ కస్టమర్స్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు. అంటే కనీసం కస్టమర్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉన్నీలే అన్నట్టు వదిలేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కస్టమర్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది ఎప్పుడు సర్వీస్ అవుతుంది లేదా పార్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే మినిమం రెస్పాన్స్ కూడా కస్టమర్కి ఇవ్వడం లేదు. ఇన్ఫ్యాక్ట్ కస్టమరే మళ్ళీ షోరూమ్ వెంట
తిరగాల్సి వస్తుంది, లేదా పదే పదే వాళ్ళని అడగాల్సి వస్తుంది. సో ఇది కూడా మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు టాటా సర్వీస్ పట్ల నెగిటివిటీ రావడానికి. ఇందాక చెప్పిన మెయిన్ 2 రీజన్స్తో పాటు మరొక ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసరికి స్కిల్డ్ టెక్నీషియన్స్ అందుబాటులో లేకపోవడం. నేను దీనికి కేవలం టాటా లేదా డీలర్స్ని మాత్రమే బ్లేమ్ చేయడం లేదు. టెక్నాలజీ కూడా విపరీతంగా చేంజ్ అవుతూ వచ్చింది, ఎస్పెషల్లీ కొన్ని ఇయర్స్లో. ఉదాహరణకు తీసుకుంటే BS4 నుండి BS6 వచ్చింది, BS6 నుండి BS6 స్టేజ్ 2 నామ్స్ వచ్చాయి. అంతేకాదు వీటితో పాటు ఒకవైపు ఎలక్ట్రిక్ కార్స్ యొక్క టెక్నాలజీ కూడా మార్కెట్లో విపరీతంగా రావడం మొదలైంది. అండ్ అన్నిటికీ మించి కార్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఉదాహరణకి సేఫ్టీ పరంగా సెన్సార్స్ తీసుకున్న, లేదా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫీచర్స్, ఇంజన్ కంట్రోల్ యూనిట్, ఇలా అన్ని చోట్లలో కూడా ఎలక్ట్రానిక్స్ పాత్ర పెరుగుతూ వచ్చింది. ఒకవైపు ఈ టెక్నాలజీలో వచ్చే మార్పులతో పాటు నేను ఇందాక చెప్పినట్టు టాటా కార్ సేల్స్ కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. సో దీనివల్ల టాటా సర్వీస్కి వచ్చే కార్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది. కానీ ఆ సంఖ్యని మ్యాచ్ చేస్తూ స్కిల్డ్ టెక్నీషియన్స్ అయితే అన్ని చోట్ల అందుబాటులో లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళ మీద విపరీతమైన పనిభారం ఉంది. దీనివల్ల చాలా షోరూమ్స్లో కానీ లేదా చాలా సర్వీస్ సెంటర్స్లో అసలు ప్రాబ్లం ఏమిటి అని కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసినా కూడా నేను ఇందాక చెప్పినట్టు దాన్ని రీప్లేస్ చేయాలంటే ఈ స్కిల్డ్ టెక్నీషియన్కి అనుభవం లేకపోవడం వల్ల కావచ్చు, లేదా దాన్ని సాల్వ్ చేయడంలో ఇబ్బంది వల్ల అయితే కావచ్చు, కస్టమర్ చాలాసార్లు రిపేర్ అయిన తర్వాత కూడా టాటా సర్వీస్ సెంటర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకుముందు చెప్పిన రీజన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఆల్రెడీ టాటా కంపెనీ కూడా గుర్తించడం మొదలుపెట్టింది. కేవలం గుర్తించడమే కాకుండా దానికి తగ్గట్టు రీఫార్మ్స్ని కూడా స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే 2024లో టాటా కంపెనీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ని అలాగే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ని డీమర్జర్ చేయడం స్టార్ట్ చేసింది. సో కస్టమర్ టేస్ట్కి తగ్గట్టు ఆర్ కస్టమర్ ఇంట్రెస్ట్కి తగ్గట్టు బెటర్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు భావిస్తున్నారు. అలాగే టాటా సర్వీస్ అవుట్లెట్స్ను కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా విపరీతంగా పెరగడంతో ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క సంఖ్యను కూడా బాగా పెంచాలని చెప్పి కూడా టాటా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాదు నేను ఇందాక చెప్పినట్టు ఈ స్కిల్డ్ టెక్నీషియన్స్ని కూడా ఇంప్రూవ్ చేయడం కోసం చాలా చోట్ల కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను కూడా రన్ చేస్తోంది. ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఎంత త్వరగా వీళ్ళు సాల్వ్ చేసుకోగలిగితే టాటా కస్టమర్స్ కార్స్ కొన్నప్పుడే మాత్రమే కాకుండా కార్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా సర్వీస్ పట్ల పాజిటివ్గా ఉంటారు. మరి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.